ఎవడు ఏమన్నా నేను అంత గ్రాండ్ గా పెళ్లి. ముఖేష్ అంబానీ 4,000 కోట్లు పెట్టి వాళ్ళ కొడుకు పెళ్లి చేసిందని మాత్రమే మీకు తెలుసు. కానీ ముఖేష్ అంబానీ డైలీ ఇన్కమ్ ఎంతో తెలుసా? 163 crores. గూగుల్ చేయండి. దానిని మంత్ కి తీసుకుంటే 4,890 కోట్లు. అంటే ముఖేష్ అంబానీ కరెక్ట్ గా 1-2 months ఇన్కమ్ కూడా వాళ్ళ కొడుకు పెళ్లి ఖర్చు పెట్టలేదు. కానీ మనం మాత్రం కొన్ని నెలలు సంవత్సరాలు చేసిన సేవింగ్స్ మొత్తం తీసుకొచ్చి ఒక్క రోజుల ఖర్చు పెడతాం. అట్లా కాకుండా గ్రాండ్ ఉండాలని ఇంకా అప్పులు కూడా తీసుకొచ్చి పెడతాం. ఎవరో మనకు వచ్చి చెప్పాలి, మీ బిర్యానీ బాగుంది, వావ్ మీ డెకరేషన్ హైలైట్ ఉన్నది, అరే ఏసీ ఫంక్షన్ హాలా అని చెప్పాలి. లేకపోతే తృప్తి ఉండదు మనకి. అది కూడా మీ ముందే చెప్తారు. తర్వాత స్టోరీ వేరే ఉంటది. 2024-25 లా గోల్డ్ రేట్ 60-70% ఇంక్రీజ్ అయింది. అంటే 2024 లో నువ్వు 1 lakh ఇన్వెస్ట్ చేస్తే 2025 వచ్చేసరికి కనీసం 60% అనేది పెరుగుతుంది. మ్యారేజ్ సింపుల్ గా ఉండి గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటది. పెళ్లి కోసం అప్పులు చేసిన వాళ్ళకి, పెళ్లి కోసం అప్పు చేసే వాళ్ళకే చెప్తున్నా. ఒకవేళ మీరు ఎంత అప్పు తెచ్చి ఎంత గ్రాండ్ గా చేసి మీరు అప్పులలో మునిగిపోయినప్పుడు మీరు పిలిచిన బంధువులు ఏమంటారు తెలుసా? ఎవడు ఏమన్నా నేను అంత గ్రాండ్ గా పెళ్లి, నేను అప్పెవరు చేయమన్నారు, మేం చేయమన్నావా అన్న మాట కట్టదు లాస్ట్ కి. సో ఒకసారి మీరు మంచిగా ఆలోచించండి. పెళ్ళికి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. నేను ఇటువంటివి చాలా చూసినా కాబట్టి ఏదో ఒక బ్రదర్ లెక్క ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. డైలీ డోస్ కోసం ఫాలో చేసుకో.